ఒక మనిషి చివరి శ్వాస విడిచిన వెంటనే తన గుండె ఆగిపోతుంది. కానీ ఆ క్షణంతో అంతా అయిపోదు. శరీరాన్ని విడిచిన ఆత్మ ఇంకా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూనే ఉంటుంది. కుటుంబ సభ్యుల ఏడుపులు, తన పేరును పిలుస్తూ ఏడుస్తున్న స్వరాలు అన్నీ ఆత్మకు స్పష్టంగా వినిపిస్తాయి. కానీ ఆత్మ మాట్లాడలేదు, స్పందించలేదు. ఈ దశలో ఆత్మకు తాను మరణించాననే నిజం పూర్తిగా అర్థం కాదు. తాను ఇంకా బ్రతికే ఉన్నాననే భావనలోనే ఉంటుంది. తన శరీరంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది, కానీ అది జరగని పని. ఇదే ఆత్మ ప్రయాణంలో మొదటి అయోమయ స్థితి. మరణం తర్వాత మొదటి కొన్ని గంటలు ఆత్మ శరీరానికి దగ్గరగానే ఉంటుంది. తన శరీరాన్ని చూస్తూ ఇది నేనేనా అనే సందేహంతో ఉంటుంది. శరీరం చల్లబడుతున్న ఆత్మలో భావాలు ఇంకా బ్రతికే ఉంటాయి. భయం, బాధ, అనుబంధం అన్నీ ఒకేసారి ఉప్పొంగుతాయి. ఆత్మహత్యల వంటి సందర్భాల్లో ఆత్మకు అయోమయం ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అలా అయోమయంలో ఉన్న ఆత్మ దారి లేక ఈ లోకానికి అతుక్కుపోయే ప్రమాదం ఉందని ధర్మగ్రంథాలు చెబుతాయి. హిందూ ధర్మం ప్రకారం మరణం తర్వాత ఆత్మ ప్రయాణంలో అత్యంత కీలకమైన కాలం మొదటి 13 రోజులు. ఈ 13 రోజులు ఆత్మకు పరీక్షా కాలం లాంటిది. ఈ సమయంలో ఆత్మ పూర్తిగా శరీర బంధాన్ని వదిలిపెట్టదు. అలా అని పూర్తిగా పరలోకానికి కూడా చేరదు. 2 లోకాల మధ్యలో చిక్కుకొని ఉంటుంది. అందుకే ఆత్మ ఇంటి చుట్టూ తనకు ఇష్టమైన ప్రదేశాల్లో కుటుంబ సభ్యుల దగ్గర తిరుగుతుందని నమ్మకం. కుటుంబ సభ్యులు చేసే ప్రతి క్రియ, ప్రతి మాట ఆత్మకు వినిపిస్తుందని చెబుతారు. మొదటి రోజు నుంచి మొదలయ్యే కర్మకాండాలు ఆత్మకు దారి చూపించడానికే. పిండ ప్రదానం ఇలాంటివన్నీ ఆత్మకు నీ ప్రయాణం మొదలైంది అని చెప్పే సంకేతాలుగా భావిస్తారు. ప్రతిరోజు చేసే కర్మలతో ఆత్మలోని భయం కాస్తగా తగ్గుతుందని, అయోమయం నెమ్మదిగా తొలగుతుందని నమ్మకం. 13 రోజులలో ఆ ఆత్మ తన జీవితం మొత్తాన్ని మళ్ళీ అనుభవిస్తుంది. 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు ఇలా రోజులు గడిచే కొద్దీ ఆత్మకు బంధాలు నెమ్మదిగా దూరమవుతాయి. కుటుంబ సభ్యులపై ఉన్న మమకారం తగ్గడం మొదలవుతుంది. కొన్ని ఆత్మలు మాత్రం తీవ్ర అనుబంధాల వల్ల ముందుకు సాగలేకపోతాయని నమ్మకం. ముఖ్యంగా కోరికలు తీరని మరణాలు, చిన్న వయసులోనే చనిపోయిన మరణాలు, అన్యాయంగా జరిగిన మరణాలు ఇలాంటి సందర్భాల్లో ఆత్మ ప్రయాణం కఠినంగా మారుతుందని చెప్తారు. ఇక 13వ రోజు అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజుతో ఆత్మ లోకానికి వీడుకోలు చెప్పాలి. ఈ రోజున జరిగే కర్మకాండాలతో ఆత్మకు తుదిదారి చూపిస్తారు. ఈ సమయంలో యమభటులు వస్తారు. వారికి ఎలాంటి కరుణ, జాలి ఏమీ ఉండదు. ఆత్మ వారితో పాటు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే వారితో ప్రయాణం బాగా జరుగుతుంది, లేదంటే లాక్కుంటూ తీసుకువెళ్తారు. యమభటుల వెంట ఆత్మ ఒక విచిత్రమైన మార్గంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ మొత్తం చీకటి, నిశ్శబ్దం, మధ్యలో వినిపించే భయంకరమైన శబ్దాలు. ఈ మార్గంలో ఆత్మకు వెనక్కి తిరిగే అవకాశం ఉండదు. తరువాత ఆత్మను కర్మల ఆధారంగా తదుపరి దశకు తీసుకువెళ్తారని నమ్మకం. పుణ్యాలు ఎక్కువైతే స్వర్గ అనుభవం, పాపాలు ఎక్కువైతే నరక అనుభవం. కానీ ఇవి శాశ్వత నివాసాలు కావు. ఇవి కేవలం ఆత్మను శుద్ధి చేసే దశలు మాత్రమే. ఆ అనుబంధాల తర్వాత ఆత్మకు పునర్జన్మ సిద్ధమవుతుంది. మళ్ళీ ఒక శరీరం, మళ్ళీ ఒక జీవితం, మళ్ళీ కర్మల ప్రయాణం. కానీ అన్ని ఆత్మలకు ఈ ప్రయాణం సజావుగా సాగదు. కొన్ని ఆత్మలు కోరికలు, కోపం, అసంపూర్ణ ఆశల వల్ల ఈ లోకానికే బంధించబడతాయని నమ్మకం. అలాంటి ఆత్మలే మనకు కనిపించని దయ్యాలుగా మారి మన చుట్టూ తిరుగుతాయని చెప్తారు. అందుకే మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం బ్రతికే జీవితాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా జీవించాలి. ఎందుకంటే మరణం తర్వాత ఆత్మ ప్రయాణాన్ని నిర్ణయించేది ఎవరో కాదు, దేవుడు కూడా కాదు, మనమే. మనం చేసుకున్న కర్మలే మనకి దారి చూపిస్తాయి. జీవితం ఒక పరీక్ష అయితే మరణం ఆ పరీక్ష ఫలితం. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.